హాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీని చిటికలో ఎలా చేసేయాలో చూసేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు హడావిడి లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే అయిపోతుంది. అది కూడా కుక్కర్‌లో అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను గీ వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా లైట్‌గా ఆయిల్ వేసుకొని, తర్వాత మసాలా దినుసులు వేసేసుకున్నాను. అవి ఫ్రై అవ్వగానే ఇలా నా దగ్గరున్న వెజిటేబుల్స్ వేసుకొని, దాంట్లో కొంచెం ఉప్పు వేసి అవి మగ్గాక, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక దాంట్లో ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్‌కి 1.5 గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్న హాయ్ అండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు హడావిడి లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఓ 2 స్పూన్ల వరకు గీ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలానే బంగాళదుంప ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు తిప్పాక అవి కొంచెం మగ్గాక వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. దాంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా